ఉపదేశములే మగుటముగా ధరించి ఉన్న ఆది అపోస్తుల ఉపదేశమునే మగుటముగా ధరించి ఉన్న క్రొత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిసే ఆకాశములు కనిపించే ఏమి ఎవరు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిసి ఆకాశములు కనిపించే ఏమి ఎవరు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిసే ఆకాశములో కనిపించే ఏమి ఎవరు. హల్లెలూయా. యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం యేసయ్యా యేసయ్యా నీలో ఉంటేనే ఉత్సాహం
అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్తెఫను వలె ఆత్మధైర్యం మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను స్తెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదను, గొల్యాతును పడగొట్టి జయముందెదను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అందరూ పాడదాం. అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. హల్లెలూయా. స్తోత్రములయ్యా, మీకు స్తోత్రం. మన మధ్యలో ఉన్న బ్యోలా గారు పవిత్ర గారు ప్రార్థన చేస్తారు వాక్య పరిచర్య కొరకు. దేవుని నామములో కూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలండి. మంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పోయిన వారం ఏ వాక్యం జ్ఞానం చేసుకున్నాం? బందీ గృహములో నుండి విడుదల. తర్వాత బంధింపబడిన వారిని చెరలో నుండి తీసుకొచ్చి విడిపించి రప్పించి దయగా మాట్లాడి బందీ వస్త్రాలు తీసేసి వేరు వస్త్రాలు వేసి అందరి పీఠముల కంటే అతని పీఠం ఎత్తు చేసి, అంటే అధికారాన్ని ఇచ్చి రాజులు భోజనం చేసేటువంటి భాగ్యాన్ని అతను కలిగించాడు. అది దేవుని వాత్సల్యత అంటే అంత గొప్పగా ఉంటుంది అన్నట్టుగా పరాయి దేశపు రాజుతో అతన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. మనల్ని కూడా దేవుడు హెచ్చించి ఉన్నతమందు నిలబెట్టగలడని పోయిన వారం దేవుని వాక్యం విన్నాం. ఈ వారం మరి ప్రశాంత్ దేవుని ఆత్మ మనకు అందిస్తాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు ధ్యానించబోయే అంశం పేరు ఏంటంటే షారోను పొలము. ఏంటండి అంశం పేరు? షారోను పొలము. మీకు తెలుసు, ఈ మాట చాలాసార్లు చదివి ఉంటారు, చాలాసార్లు వినుంటారు. అంటే దీని ప్రసంగం వినుండకపోవచ్చు, కానీ ఈ మాట, ఈ పదం చాలాసార్లు వినుండొచ్చు. మన సంఘంలో కూడా ఒకరికి ఆ పేరు పెట్టాం. ఏం పేరు? అంతకుముందు ఏంటి ఆవిడ పేరు? కదా, మంచి పేరు, షారోన్ అనే పేరు. ఇంతకు ఆ పేరుకి అర్థం ఏంటి? ఆ పేరుకున్న భావం ఏంటి? బైబిల్ గ్రంథంలో షారోను అనే పొలానికి ఉన్న విశిష్టత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాము. ఒకసారి మనం చదవగలిగితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. వారు బాషానులో ఉన్న గిలాదునందు దాని గ్రామముల యందును షారోనుకు చేరిక అయిన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీకు విషయం అర్థం కాకుండా, ఆ ప్రదేశం ఏంటి అనేది అర్థం కాకుండా ఎంత మాట్లాడినా ఉపయోగం ఉండదు. కాబట్టి దాని పుట్టుపూర్వోత్తరాలు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. కొంచెం కష్టంగానే ఉంటుంది వినటానికి, కానీ ట్రై చేయండి. ఇశ్రాయేలు ప్రాంతం అంతటిని దేవుడు ఈ కనానీలు, హివ్వీలు, పెరిజీలు అనే రకరకాల ఒక 12 రకాల తెగల వారు అక్కడ విస్తరించుకుపోయి ఉన్న సందర్భంలో దేవుడు వారికి కాకుండా దైవజనమైన ఇశ్రాయేలు పిల్లలకి స్వాస్థ్యంగా నేను ఆ ప్రాంతాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఆ ప్రాంతంలోనికి ఇశ్రాయేలు అడుగుపెట్టారు. మోషే అడుగుపెట్టలేదు, కానీ మోషే తర్వాత వచ్చిన యెహోషువతో పాటు మిగిలిన తక్కిన ఇశ్రాయేలీలందరూ కూడా, చాలా లక్షల మంది జనం, వారందరూ కూడా ఇశ్రాయేలు జనాంగంలోనికి, ఇశ్రాయేలు ప్రాంతంలోనికి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత వెళ్ళిపోతే సరిపోలేదు కదా. ఏ ప్రాంతం ఎవరిది, ఏ ప్రాంతం ఎవరిది అని తగాదాలు వస్తున్నాయి. అబ్బాయి, ఇలా తగాదాలు కొట్టుకుంటే సరిపోదు, మీకు ఇలా కరెక్ట్ కాదు అని చెప్పి ఆ తెగల్లో పెద్దలను పిలిపించారు. ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేల్ జనాంగంలో? 12 గోత్రాలు ఉన్నాయి. మళ్ళీ 13వ గోత్రం లేవి గోత్రం, అది పక్కన పెడితే 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల వారికి, ఇదిగో ఈ గోత్రం నీకు ఇక్కడ, ఈ గోత్రం వారు మీకు ఇక్కడ, పలానా గోత్రం వారు మీకు ఈ ప్రాంతం. ఏంటనుకున్నారు? మనకులాగా 2 కొడుకులు ఉంటే ఎవరో నువ్వు ఒక ఎకరం పంచుకుంటారు అని చెప్పి ఇద్దరు కలిపి రాసేసి లింక్ పెట్టేసి మనం అయిపోయాక వాళ్ళేమో ఇక్కడ నాది అక్కడికి నాది అని కొట్టుకుంటారు. చూసారా? ఎకరాలు కాదు, ఇక్కడ ఎకరాలు కాదు, కిలోమీటర్లే, చాలా విస్తీర్ణం, చాలా పెద్ద భూమి. వీరికి వచ్చిన భూమి ఎక్కడికంటే, వీరు గాదుకి దేవుడు ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. గాదు ఎవరు అమ్మ? గాదు యాకోబు కుమారుడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు అమ్మ? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 13 మంది పిల్లలు. 2 కాదు, 13 మంది. ఇస్సాకుకి 2 పిల్లలు. ఇస్సాకుకి యాకోబు, ఏసావు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది, 13 మంది, 12 మంది మగ పిల్లలు, 13 అమ్మాయి దీనా. ఎంతమంది భార్యలు ఉన్నారు అమ్మ? ఎంతమంది భార్యలు ఉన్నారు? 2 భార్యలు, 2 పని మనుషులు. అంటే వారు కూడా ఈయనతో భార్య తరహా స్థాయి ఉంటుంది. వారికి కూడా పిల్లలు పుట్టారు. లేయాకి ఎంతమంది పిల్లలు పుట్టారంటే 6 కొడుకులు పుట్టారు. 6 కొడుకులు, 1 కూతురు పుట్టింది. కానీ ఈ తర్వాత రాహేలుకి ఎంతమంది పుట్టారంటే 2 పుట్టారు. రాహేలుకి 1 పని మనిషి ఉంది, లేయాకి 1 పని మనిషి ఉంది. లేయా పని మనిషి జిల్ఫాకి 2 కొడుకులు పుట్టారు, గాదు, ఆషేర్ అనేవాళ్ళు. తర్వాత ఈ రాహేలు పని మనిషి బిల్హాకి 2 పుట్టారు. వారిలో మరొక 2 కనిపిస్తుంటారు, నఫ్తాలి అలాగే దాను కనిపిస్తుంటారు, వీళ్ళిద్దరు. తర్వాత చిట్ట చివరి సంతానంగా రాహేలుకి 2 పుట్టారు, ఏసేపు, బెన్యామీన్ పుట్టాడు. ఏసేపు ఐగుప్తు దేశంలో ఉండి ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ నీకు ఈ గోత్రంలో పాలుబంపులు ఉండవు అబ్బాయి, నీ కొడుకులకి పాలుబంపులు ఉంటాయని చెప్పి ఏసేపుకి 2 కొడుకులు పుట్టారు, ఎఫ్రాయిము, మనష్షే. వారిద్దరిని కూడా గోత్రంలోకి తీసుకున్నాడు. ఏసేపుని తీసుకోలేదు, కానీ ఏసేపు గోత్రం అవ్వలేదు, కానీ ఈ మనష్షే, ఎఫ్రాయిములు అనేవారు గోత్రాలు అయ్యారు. లేవి ఉన్నాడు, లేవి కూడా గోత్రికుడే, కాకపోతే లేవికి స్వాస్థ్యం లేదు, లేవికి ఒక భూమి అంటూ లేదు. లేవి గోత్రంలోంచి ఎవరు వచ్చారంటే ఈ పాస్టర్ గారి సమూహం వీళ్ళందరూ వచ్చారు. వీరికి స్వాస్థ్యం ఏం లేదు, కానీ మిగిలిన 12 మందికి ఇదిగో నీకెంత భూమి మొత్తం పని చేసుకున్నారు. ఈ గాదు అనే అతనికి ఈ ఇశ్రాయేలు
నుంచి యువతలకి గన్నెసరేతు సముద్రం వరకు కూడా పెద్ద భూమి, కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది, చాలా పెద్ద భూమి. ఈ భూమి అంతా వీరికి చెందుద్ది. దీన్ని మనం యెహోషువ గ్రంథంలో చూడొచ్చు, దాన్ని మీకు చూపించట్లేదు. అతనికి ఎంత భూమి ఉంది కదా, ఇంత భూమిలో కొంత భూమి షారోను పొలం. దేవునికి స్తోత్రం కలుగాక. మళ్ళా కొంత అంటే ఏదో కూతకాత అనుకుంటారు, పొలం అంటే ఏదో 3-4 ఎకరాలు అనుకుంటారేమో, పోనీ 100 ఎకరాలు అనుకుంటారేమో. కాదు, చాలా పెద్దది. ఎంత పెద్దదంటే 90 కిలోమీటర్ల బారు. ఏంటి, 90 నుంచి 100 కిలోమీటర్ల బారు పొడవు లేదా వెడల్పు అనుకోండి. బారు 30 కిలోమీటర్లు ఇలాగా. ఎలా అంటే ఇలా బారు అగ్గిపెట్టులాగా, పెద్ద అగ్గిపెట్టులాగా కనిపిస్తుంది పైనుంచి చూస్తే. ఎలా చెప్పుకోవాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మనకు తెలుసు ఒక ప్రాంతం టెల్ అవీవ్ అనే ఒక దేశం ఉంది, ఇప్పటికీ చాలా పెద్ద పట్టణం అది. ఆ టెల్ అవీవ్ పక్కనే యొప్పే అనే ప్రాంతం ఉంది. యొప్పే అనే మాట ఎప్పుడైనా ఉన్నారా? యొప్పేలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? తబిత దోర్క అనే ఆవిడ, పెద్ద ఆవిడ, టైలర్ అనమాట, మిషన్ కొడుతూ ఉంటుంది, పెద్ద ఆవిడ, ఆ ఊర్లోకి చెందిన ఆవిడ. అక్కడి నుంచి మొదలుపెట్టి పైకి కైసరయ్య వరకు కూడా. కైసరయ్య విన్నారా పేరు? కైసరయ్యలో ఎవరున్నారు? కైసరయ్యలో కొర్నేలియస్ ఉన్నాడు, కొర్నేలి ఉన్నాడు. కైసరియా ప్రాంతంలో కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి ప్రార్థన పెట్టుకుంటే పేతురు గారు యొప్పే ప్రాంతం నుంచి ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ వారందరికీ ప్రార్థనలో వాక్యం ప్రకటించాడు. అక్కడ అందరూ కొన్ని 100 మంది రక్షించబడ్డారు. తెలుసుగా, ఈ 2 సందర్భాలు తెలుసు. ఈ 2 సందర్భాలు ఎక్కడైతే జరిగాయో వీటి మధ్యన ఉన్న ప్రాంతమే షారోను పొలము. మీకు అర్థమైందా? ఇంకొక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే, మన ఊరు నుంచి రాజమండ్రి 110 కిలోమీటర్లు ఉంటుంది దగ్గరగా. అంత దూరం కూడా పొలమే, మొత్తం ఒకటే బిట్టు పొలమే. 30 కిలోమీటర్ల వెడల్పు, 90 కిలోమీటర్ల పొడవు, చాలా పెద్ద భూమి. అదంతా కూడా షారోను పొలం ఉంది కదా. సరే, పొలం ఉంది, ఏంటి ఇప్పుడు ఇంత పొలం ఉందంటే ఎంత పచ్చిగా ఉంటుంది, ఎంత లాభంగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మాకు తర్ఫీజ్ జరుగుతున్న సందర్భంలో, నేను ట్రైనింగ్ అవుతున్న సందర్భంలో నేను తెలంగాణకి వెళ్తూ ఉంటా. ఇక్కడ ట్రైనింగ్ అయినప్పుడు తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. వచ్చినప్పుడల్లా అంటే, ఏంటి ప్రశాంత్, ఈ రోడ్లు ఎప్పుడు చూసినా పామాయిల్ లారీలు వెళ్తుంటాయి, పామాయిల్ ట్రక్కులు లారీలు వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి చాక్లెట్. నేను అన్నాను, ఇక్కడ ఒకటి పంట బాగా పండుతారు, చాక్లెట్ ఎలా తయారవుతుందో తెలుసా అని అన్నా. చాక్లెట్ ఎలా తయారవుద్ది అని వాళ్ళకి తెలీదు. ఇవన్నీ ఇలా చెప్పాను, ఇలా కోకోకాయల నుంచి ఎండబెట్టి ఇలా చేస్తే అది చాక్లెట్ అవుద్ది అని చెప్తే వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ పండవు. తెలంగాణకి వెళ్ళినా, ఇటు రాయలసీమకి వెళ్ళినా ఈ పండవు. అక్కడంతా ఎడారిలాగా ఉంటుంది భూమి. మనకి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి పైనుంచి చూసామనుకోండి, పచ్చగా ఉంటుంది మన ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు ఆశీర్వదించిన ప్రదేశం అండి ఈ గోదావరి జిల్లాలు. మనం కూడా గోదావరి జిల్లాలోగా ఇదివరకు, ఇప్పుడంటే ఏలూరు జిల్లా అయిపోయింది, కానీ గోదావరి జిల్లాలోగా మనం కూడా. కాకపోతే ఎటకారం తక్కువ మనకి ఉంటుంది, ఏదో మూల ఉంటుంది, కానీ ఎటకారం తక్కువ. రాజమండ్రి వాళ్ళకి బోల్డంత ఉంటుంది ఎటకారం. అక్కడ ఉన్నారు రాజమండ్రి వాళ్ళు, పోన్లే స్తోత్రం, మళ్ళీ ఫీల్ అవుతారు. మన గోదావరి ప్రాంతం ఎలా అయితే పైనుంచి చూస్తే పచ్చిగా, చాలా పచ్చగా, అందంగా, ఆశీర్వాదంగా కనిపిస్తుంటుందో, ఈ షారోను పొలం కూడా 90 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ పెద్ద భూమి కూడా ఆశీర్వాదకరమైందే. ఎంత ఆశీర్వాదకరమైందంటే అక్కడి నుంచి అనేక రకాలైన ఆశీర్వాదాలు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటంటే, మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం. బాషాన్లోనున్న గిలాదు నందును దాని గ్రామముల యందును షారోనికి చేరికైన దాని ప్రాంతముల వరకు కాపురం ఉన్నారు. నేను ఈ మాటకి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, నివాసయోగ్యమైన షారోను, లేకపోతే షారోను నివాసయోగ్యమైన స్థలము. షారోను నివాసయోగ్యమైన స్థలం. ఎందుకండి నివాసయోగ్యంగా ఉండవా కొన్ని భూములు అంటే? అవును, ఉండవు. కొన్ని భూములు ఉంటాయి కానీ అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదు. కొన్ని భూములు ఉంటాయి, ఇల్లు కట్టుకున్నా కానీ అందులో ఇంట్లో ఉండటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే తిండి తిప్పలు లేకుండా ఇల్లు కట్టుకుని ఏం ఉపయోగం? అంతేనా? ఎడారి ప్రాంతాలు చాలా పెద్దగా ఉంటాయండి, విశాలంగా ఉంటాయి. మనం ఎకరాలు కొనేసుకోవచ్చు. మనం డబ్బులు పట్టుకెళ్ళి ఎకరాలు 1000 రూపాయలకే కొనుక్కోవచ్చు, లక్షలు కూడా పెట్టవసలా. కానీ ఎందుకు పనికి వస్తాయి? అవి వేస్ట్ కదా. పెద్ద భూమి ఉంది, ఇదంతా మిగిలిన భూమి అంతా ఎడారే. మళ్ళీ ఈ పచ్చిక 90 కిలోమీటర్ల వరకు ఉన్న పచ్చిక నివాసయోగ్యమైంది. ఆ పచ్చికలోనికి వచ్చి ఈ గాదు ప్రాంతం వారు నివాసం ఉండటానికి దాన్ని ఆసరాగా చేసుకున్నారంట. నేను అంటాను,
ఈ నివాసయోగ్యమైన ఈ షారోను పొలం ముందు చూసారా, షారోను అన్న మాటకు అర్థం ఏంటంటే దట్టమైన అడవి. షారోను అన్న మాటకు అర్థం ఏంటంటే దట్టమైన అడవి. నేను వెళ్ళాను, ఏంటి వెళ్ళానంటే వెతికాను. ఏమైనా వెతికానంటే ఏంటి దట్టమైన అడవి అంటే అడవిలో ఏం మొక్కలు ఉన్నాయి అని వెతికితే మ్యాక్సిమం ఈ అడవిలో 40% వరకు మొత్తం అడవి కాదు, 40% భూమి ఓక్ ట్రీస్తో నింపబడిందంట. ఓక్ ట్రీస్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయము 6వ వచనం. షెకెమునందలి ఒక స్థలం దాకా దిగి దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. దేవునికి స్తోత్రం కలుగాక. సింధూర వృక్షాలతో నింపబడింది షారోను పొలం. సింధూరు వృక్షాలతో నింపబడింది ఈ షారోను పొలం. ఎంతవరకు అంటే 40% భూమి ఈ సింధూరు వృక్ష వనాలతోనే. ఎత్తైన చెట్లు అండి సింధూరు వృక్ష వనాలంటే, సాధారణమైన చెట్లు కాదు, చాలా ఎత్తైన చెట్లు. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో కానీ పోయిన సంవత్సరం గొంజు చెట్ల గురించి మాట్లాడుకున్నాం, నిరవంజి చెట్ల గురించి మాట్లాడుకున్నాం, ఇంకా చెట్ల గురించి మాట్లాడుకున్నాం. దేవదారు గురించి నేను చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. దబ్బ చెట్ల గురించి మాట్లాడుకున్నాం. పాష్ గారు కూడా కొన్నిసార్లు దేవదారు చెట్ల గురించి, లెబానోను వృక్షాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈత చెట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ చెట్టు గురించి మనం పెద్దగా మాట్లాడుకోలే. సింధూరు వృక్షం గురించి మనం మాట్లాడుకోలే. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సింధూరు వృక్షం ఇంత మందం మీద ఉండి మొదలు పైకెళ్ళే కొద్దీ చాలా విస్తారంగా ఇలా వెడల్పుగా పెరుగుతుంటుంది. ఎలా అంటే మనకి మామిడి చెట్టు ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది. చాలా పెద్ద చెట్టు అది. అలాంటి చెట్టు 1-2 కాదు. మామిడి చెట్టు కింద ఎంతమంది కూర్చుంటారు? వేసవకాలం అందరం కూర్చుంటాం. వేసవకాలం రాగానే చెట్టు కింద కూర్చోవడం మనకి ఇష్టం. అటువంటి చెట్టు మనకి నివాస స్థలంగా ఉంటే ఎంత బాగుంటుంది. అటువంటి చెట్టు ఒక చెట్టు కాదు, 40% వరకు భూమి అంతా కూడా, షారోను పొలం అంతా కూడా ఈ సింధూరు వృక్షాలతో నింపబడింది. ఇది అబ్రహాముకి నివాస స్థలంగా మారిపోయిందంట. చదువుతారా? 13వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసివేసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. సింధూర వృక్ష వనంలో అబ్రహాము నివాసం చేశాడు. ఈ సింధూర వృక్షవనం, షారోను సింధూర వృక్షవనం ఒకటి కాదు, 2 వేరే. హెబ్రోను ప్రాంతం వేరు, ఈ షారోను ప్రాంతం వేరు. కానీ 2 దగ్గరగా పక్కపక్కన ఉండే ప్రాంతాలు. మొత్తం ఈ చెట్టు కొన్ని చిన్న వనంలో అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 38 సంవత్సరాల పాటు అబ్రహాము ఆ సింధూర వృక్ష వనంలోనే ఉన్నాడు, హెబ్రోన్లోనే ఉన్నాడు. శారా చచ్చిపోయేంత వరకు కూడా అబ్రహాము సింధూర వృక్ష వనంలోనే ఉన్నాడు. అబ్రహాము కొడుకు ఈ ఇస్సాకు పెద్దోడై శారా చచ్చిపోయేంత వరకు కూడా మక్పేలా గుహలో భద్రపరిచే సమాధి చేసే వరకు కూడా ఈ అబ్రహాము ఈ హెబ్రోన్లోనే ఉన్నాడు. అతని మనవడు యాకోబు కూడా ఈ సింధూర వృక్షవనం దగ్గరకు వచ్చి అక్కడ గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో తనకున్న ముక్కుల్లో, చెవుల్లో ఈ బొమ్మలు ప్రతిష్టలు అన్నీ తీసుకొచ్చి అందులో పాడేసి, మీరు మాకు దేవతలు కాదు, మాకు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏల్ బేతేల్ అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. అదంతా సింధూర వృక్షమే. సింధూర వృక్ష కొమ్మలో తలక చిక్కుకొని ఏలాడబడుతుంటే యోవాబు వెళ్ళి ఆడి పొట్టలో కత్తి పొడిస్తే ఆడు చచ్చాడు. ఎవడంటే అబ్షాలోము. సింధూర వృక్ష వనాల్లో తిరుగుతున్నాడు అబ్షాలోము, పరిగెడుతున్నాడు. అంటే గాడిద మీద వెళ్తుండగా అతడు చిక్కుని చచ్చాడు. సింధూర వృక్ష చెట్టు కింద కూర్చొని దాగుకొని, అమ్మో నన్ను చంపేస్తారా బాబాయ్, నేను బయటికి వెళ్ళకూడదని చెప్పి కొన్ని గోధుమలు తెచ్చుకొని ఇట్టా దొల్లగొట్టుకుంటున్నాడు. అతన్ని పిలిచాడు దేవుడు. ఏమనంటే పరాక్రమం గల బలాజ్యుడా అని చెప్పి పిలిచాడు. అతని పేరు ఏంటంటే గిద్యోను. అతను ఉన్న చెట్టు ఏంటో తెలుసా? కూర్చున్న చెట్టు ఏంటో తెలుసా? సింధూర వృక్షం. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, సింధూర వృక్షం ఇశ్రాయేలు జనాంగానికి చాలా ఆశ్రయంగా నిలబడింది. మన దగ్గర ఉన్న చెట్లు అక్కడున్న చెట్లు ఇక్కడుండవు. సో ఎంత చెప్పినా కొంచెం అంతగా బుర్రకు ఎక్కదు. ఎందుకు అంత సింధూర వృక్షాన్ని ముత్తుకుంటున్నామంటే, సింధూర వృక్షం కింద 38 సంవత్సరాలు అబ్రహాము నివాసం ఉన్నాడు కదా. నివాస స్థలంగా గాదు వారికి సింధూర వృక్ష పరివాహక ప్రాంతమైన ఆ షారోను పొలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అది అబ్రహాము అక్కడ నివసించడానికి గల కారణం ఏంటంటే, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. ఆ చెట్టుకు కొన్ని కాయలు కాస్తుంటాయి. ఆ కాయలు తింటే
గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ పోద్ది. చెట్టు ఆకులు తీసుకొని కొంచెం అలా అలా ఇదేమంటారు, ఈ ఆయుర్వేదంలాగా ఇలా గుజ్జులాగా చేసి దాన్ని చర్మానికి రాసుకుంటే చర్మ వ్యాధులు పోతాయి. దాని గాలి పీల్చడం, దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చుకుంటుంది. మామిడి చెట్టు లాగా ఇది కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకొని, వేప చెట్టు లాగా ఎక్కువ పీల్చుకొని ఆక్సిజన్ బయటికి బాగా చక్కగా వదులుతుంది. చాలా మంచి చెట్టు, పచ్చగా ఉండే చెట్టు, దట్టమైన అటువంటి దట్టమైన అడవిలో ఈ గాదువారు ఉన్నారు. అందుకని నేను చెప్తున్నాను, ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్కి చాలా మంచిది. ఒమేగా ఫ్యాట్ 3 అంటారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు చూసారా, అవి మనం ఎత్తుక్కొని మరి ఏ ఫుడ్లో ఉంది, ఏ ప్యాకెట్లో ఉంది ఎత్తుక్కొని కొనుక్కొని తెచ్చుకుంటాం మనం బయట షాపుల్లో లేదా మెడిసిన్ షాప్స్లో. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ మస్తకి, ఈ సింధూర వృక్షంలోకి వచ్చే కాయల్లో చాలా పుష్కలంగా ఉంటాయి. చాలా వైటమిన్స్ ఉన్నాయి, చాలా మినరల్స్ ఉన్నాయి. మంచి చెట్టు అది. ఆ చెట్టును వదిలేటేసి ఎవరు ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైనా చూడండి. అయితే ఒక నాగరికత కానీ, ఒక పట్టణం కానీ, ఒక ప్రాంతం వారు కానీ, మనిషి అనేవాడు తన మనుగడ సాగించడం కోసం ఒకటి చెట్లను ఆశ్రయిస్తాడు, 2 నదులను ఆశ్రయిస్తాడు. నది ఉండాలి, లేకపోతే చెట్లు ఉండాలి, లేదా చిన్న వాగైనా చిన్న పిల్లకాలమైనా ఉండాలి. ఏమీ లేకుండా ఎడారిలో ఇల్లు ఎవరు కట్టుకోరు. సో నేను ఈ మాట అదే చెప్తున్నాను. ఏమనంటే, మస్తకి వృక్షాలు ఎలా అయితే షారోను పొలాల్లో ఉన్నాయో, ఆశీర్వాదకరంగా ఎలా అయితే ఉన్నాయో, నివాస స్థలంగా ఈ షారోను పొలం ఎలా అయితే ఉందో, మన కుటుంబాలు మనం కూడా షారోను పొలం లాగా కొందరికి నివాస స్థలంగా మనల్ని దేవుడు ఉంచునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో చివరి భాగం, 3వ వచనంలో చివరి భాగం చదవండి. నీతి అనే మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతి అనే మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు నేను వారికి పేరు పెడతాను. ఇంతకన్నా మంచి పేరే ఉందండి, ఇంతకన్నా మంచి బహుమానమే ఉంది. దేవుడే మనల్ని పాతితే అంతకన్నా మంచి విషయమే ఉంది. దేవుడంట మనల్ని తన చేతులతో తాను ఎక్కడ మనం అభివృద్ధి చెందుతామో అక్కడ తీసుకెళ్ళి దాన్ని అక్కడ పాతాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ఎక్కడ అభివృద్ధి చెందుతాం అంటే షారోను పొలం లాంటి పచ్చగా ఉన్న 90 కిలోమీటర్ల ఈ విస్తీర్ణంలో ఉన్న మంచి భూమిలో దేవుడు ఆ మొక్కని, ఈ సింధూర వృక్షాన్ని అక్కడ నాటాడు. దేవుడు నాటిన చెట్లనియు నీతి అను మస్తకి వృక్షములనియు నేను వారికి పేరు పెడతాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు అటువంటి పేరు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. దేవుడే స్వయంగా నాటే చెట్ల వలె మనం అభివృద్ధి చెందుదుము గాక. మస్తకై వృక్షాల్లాగా విస్తరించి నలుగురికి ఆశ్రయంగా, నలుగురికి భోజనం పెట్టేవారుగా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. మంచి విషయాలు ఇవన్నీ. నివాసయోగ్యమైన స్థలంగా ఈ షారోను పొలం మనకు కనిపిస్తుంది. తర్వాత వీరు కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత దేశమంతా, సింధూర వృక్షం అనే కాదు, ఈ షారోను పొలం అనే కాదు, దేశమంతా, ఇశ్రాయేల్ దేశమంతా దేవుని విడిచిపెట్టి అయోగ్యమైన పనులన్నీ చేస్తూ, దేవునికి నచ్చని పనులన్నీ చేస్తూ వారు దేవునికి అయిష్టంగా జీవిస్తున్న తరుణంలో దేవుని శాపం, దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. ఎంత దారుణంగా పడిపోయిందంటే ఆ దేశం, ఆ సింధూర వృక్షం 90 కిలోమీటర్ల వెడల్పున్న ఆ ప్రాంతం కూడా, పచ్చగా ఉన్న ఆ ప్రాంతం కూడా అలాంగ్ విత్ ద కంట్రీ, అంటే ఆ దేశం మొత్తాన్ని కలుపుకొని దేశం మొత్తం ఎడారిలాగా మారిపోయిందంట. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. దేశము దుఃఖించి క్షీణించగా లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది, షారోను ఎడారిలాగా అయిపోతుంది, బాషాను కర్మేలు కూడా ఆకులు రాల్చేసుకుంటున్నాయి, చెట్లు బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితిగా ఆ దేశం అంతా మారిపోయింది. దేశం దుఃఖిస్తుందంట, దేశం ఏడుస్తుందంట. వారిలో బలవంతులైన వారు, ఆడవాళ్ళు ఏడిస్తే అది వేరే రకం అండి. మగవాళ్ళు ఏడుస్తున్నారంట. మగవాళ్ళు కూడా మామూలు మగవాళ్ళు ఏడిస్తే అది ఇంకో రకం. వీళ్ళు శూరులైన వారు, యుద్ధాలు చేసేవాళ్ళు, ఎప్పుడు భీకరంగా ఒక కత్తి గుచ్చుకున్నా అసలు నొప్పిని పట్టించుకోకుండా పనిచేసే మొండిగాటాలు మగవారైన వాళ్ళు అందరూ అంతే కదా. నొప్పి తగిలినా దాన్ని గబుక్కున నొప్పిని స్వీకరించడం, వచ్చిన నొప్పి అని చెప్పి ఏదో విధంగా పనిచేస్తారు, ఏదో విధంగా ఆ పాడు పడతారు.
ఆడవాళ్ళు చిన్న నొప్పి తగలంగానే గబుక్కుని కన్నీళ్ళు వచ్చేస్తే ఏడుస్తారు, కానీ మగవాళ్ళు ఏడవరు కదా. అటువంటిది శూరులు యుద్ధాలు చేసేవారు ఎన్ని దెబ్బలు తిని ఉంటారు, కానీ వారు సహితం ఏడుస్తున్నారంట. పై వచనం చదవండి, 33వ అధ్యాయము 7వ వచనం. వారి శూరులు బయట రోదనం చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరంగా ఏడుస్తున్నారు. సమాధాన ఆ విషయాన్ని వార్తను మోసుకుపోయేవారు ఘోరంగా ఏడుస్తున్నారంట. అదేంటి, సమాధానం చెప్పేవాళ్ళు ఏడవచ్చా, యుద్ధాలు చేసేవాళ్ళు ఏడవచ్చా అంటే ఆ ప్రదేశం అలా మారిపోయింది, ఘోరమైన ఎడారిగా మారిపోయింది. వారు చేసిన తప్పులు బట్టి దేవుని శిక్ష వారి మీదకి బహుదారుణంగా వచ్చింది. అప్పుడు ఆ ప్రాంతం అంతా ఎడారిగా, ఈ ఆఖరికి ఈ షారోను ప్రాంతం కూడా ఎడారిలాగా మారిపోయింది. చెట్లున్న ఆకులన్నీ రాలిపోతున్నాయి, నీరు లేక, ఫలాలు రాట్ల, చెట్లు రాట్ల, వారికి నివాసయోగ్య స్థలంగా అది లేదు. అయినప్పటికీ దేవుడు చూపే కృప, దేవుడు ఎప్పుడు కూడా ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఎప్పటికీ ఆయన దీర్ఘశాంతపరుడే. ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది. ఆయన కృప ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, కానీ ఆయన కృప ఆయుష్కాలమంతా నిలుస్తుందంట. ఎంత గొప్ప దేవుడు మనకున్న దేవుడు. కొద్దిసేపు కోపడ్డాడేమో, మంచిదే, సరే, మన మీద ప్రేమతో కదా కోపడ్డాడు, దాన్ని స్వీకరించాలి. పెట్టేవాడు ఆయనే, తిట్టేవాడు ఆయనే. పెట్టినప్పుడు తీసుకుంటున్నాం, తిట్టినప్పుడు తీసుకోవాలి. ఆయన నుంచి వచ్చే దీవెనలు పొందుకుంటున్నాం, ఆయన నుంచి వచ్చే గద్దింపును కూడా మనం స్వీకరించాలి. ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్న ఈ ప్రాంతవాసులు కూడా ఈ శాపాన్ని పొందుకున్నారు. షారోను ప్రాంతం అంతా ఎండిన ఎడారిగా, ఎండిన భూమిగా మారిపోయింది. కానీ దేవుని ఆశీర్వాదం ఏంటంటే ఆ ఎండిన భూమిని దేవుడు పచ్చని ప్రదేశంగా మరలా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంత పచ్చగా మారిందంటే దేశవాసులు నివసించడం మాత్రమే కాకుండా పశువులకు మేత స్థలంగా అది మారిపోయింది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి విచారణ చేసి ఆ ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత స్థలంగా ఆ భూమిలాగా మారిపోతుంది. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆకోరు లోయ, శపింపబడిన లోయ సహితం కూడా పశువులు పరుండి నిద్రపోయే స్థలంగా అది మారిపోతుంది. అలాగనే ఈ షారోను పొలం కూడా దీవించబడుద్ది. ఎంతగా దీవించబడుతుందంటే, ఎంతగా ఆశీర్వదించబడుతుందంటే, పశువులకు మేత దొరికే స్థలంగా షారోను పొలాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది కదా కావాల్సింది మనకి. దేవుడు కాసేపు కోపడ్డాడు, కానీ మంచి పని ఏంటంటే మనుషులు నివసించడానికి మాత్రమే కాదు, పశువులు చక్కగా గడ్డి మేసి, చక్కగా పడుకొని, చక్కగా విశ్రమించడానికి విశ్రమ స్థలంగా దేవుడు దాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పశువులకు మేత స్థలం దొరికే స్థలం షారోను పొలం. షారోను పొలం పశువులకు మేత స్థలంగా మారింది. షారోను పొలం ఎండిన భూమిగా ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించి మేత భూమిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం చదవగలిగితే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12 నుంచి, తమ గొర్రెలు చెదరిపోయి కాపరులు ఏం చేస్తారు, వాటిని వెతికినట్లుగా నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి పారిపోయాయో అక్కడి నుంచి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుంచి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుంచి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనే వాటిని తెచ్చి పర్వతాల మీద, వాగుల యొద్ద, దేశమందుండు సకలమైన వాటిని మేపెదను. దేవునికి స్తోత్రం కలుగుగాక. పశువులకి మేత స్థలంగా ఉన్న ఈ షారోను భూమి గురించి, అలాగనే ప్రధాన కాపరి అయిన దేవుడు మన పక్షాన ఏం మాట్లాడుతున్నాడంటే, అనేక మంది, చాలామంది అంట తప్పిపోయారంట. తప్పిపోయిన గొర్రెల మాదిరి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారంట. దారి తప్పిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, దారి తప్పిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక,
తము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి అని గొర్రెల గురించి ఉంటాయి ఈ పాట అంతా, ఈ పాట మొత్తంలో. తప్పిపోయిన గొర్రెని ఎలా అయితే కాపరి వెతుక్కుంటూ వెళ్ళి తిరిగి తీసుకొచ్చి మబ్బు దినం అందంట చాలా చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోయి అది అపాయాల్లో పడిపోతున్నాయి అంట. అయినా కానీ ఆ అపాయాల నుంచి దాన్ని తప్పించి వెనక్కి తీసుకొచ్చి దానికి సహాయం చేసి వాగుల దగ్గర కొండ మెట్టల మీదన పచ్చిక గల భూమి మీదన దాన్ని తీసుకొచ్చి కూర్చొనబెట్టి దాన్ని మేపుతాను అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం అండి ఇది. దేవుడు, నేను అదే అంటున్నాను, తప్పిపోయిన గొర్రెలు మన సంఘంలో చాలా ఉన్నాయి, బయటకు వెళ్ళిపోయినాయి, ఎటేటో వెళ్ళిపోయినాయి. దేవుడు వాటిని వెనక్కి తీసుకొచ్చును గాక, వాటిని మరలా మేత స్థలంలో దేవుడు మరలా కూర్చుని గాక, మంచి పౌష్టికాహారాన్ని దేవుడు వాటికి అందింపజేయును గాక. ఆమేన్. ఇది మేత స్థలమేనా? ఇప్పుడు మనం కూర్చున్న భూమి ఏంటి? మేత స్థలం. మేత అంటే ఏంటి? ఆ మేత కాదు, వాక్యం అనే మేత ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. ఎప్పుడు వాక్యాన్ని నేను కానీ పాస్టర్ గారు కానీ లేదా ఇతర పాస్టర్ గారు ఎవరైనా కానీ ఇక్కడ వాక్యాన్ని దాచుకోరు. అబ్బా నాకు పలానా విషయం తెలిసింది, నేను దాచేసుకొని ఒక 30-40 సంవత్సరాల తర్వాత లేదా పలానా జనానికి ఒక 100 మంది ఉండగా కూర్చుండగా వాళ్ళకి చెప్తానని చెప్పి వాక్యాన్ని దాచేసుకునే రకాలు కాదు. మేము చెప్తూనే ఉంటాం. శుక్రవారం మంచి విషయాలు వస్తుంటాయి, ఆదివారం మంచి విషయాలు వస్తాయి, గృహ ప్రార్థనలో మంచి విషయాలు వస్తాయి, స్వార్థ కొడుకుల్లో మంచి విషయాలు, ఎప్పుడు వాక్యంలో విలువైన విషయాలన్నీ మనం నేర్చుకుంటూనే ఉన్నాం. బయట వచ్చిన వాళ్ళందరూ మనల్ని భలే మెచ్చుకుంటారు. అబ్బా భలే చెప్పేస్తున్నారండి. ఈ కొంచెం కంగారు పడతారు కూడా, నాకు కూడా కంగారే. ఏంటంటే అన్నీ తెలిసి వీళ్ళకి ఏం చెప్పాలి, అన్నీ తెలిసి వీళ్ళకి ఏం చెప్పాలి. దేవుడు బోధిస్తాడు, అది వేరే విషయం. కానీ ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మంచి పుష్టిగా మేపబడిన సంఘంగా దేవుడు మన సంఘాన్ని దీవించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనం పుష్టిపోయాం. ఆ కింద వచనాల్లో చదివితే బాగా పుష్టి ఎక్కువైపోయి బలిసిపోయినాయి అంట కొన్ని గొర్రెలు. వాటిని ఏం చేస్తున్నాడు తెలిసే దేవుడు? వేసేయడమే. ఎందుకని? బాగా తినేసి ఎటు వెళ్ళకుండా అట్టా కూర్చుంటాయి. ముదురు బెండకాయలు తినరు. ఏం చేస్తారు? ముదురు బెండకాయలని పడేయటమే. కొంతమంది ఎప్పుడు చేసుకుంటారు లేండి, బాగా దాన్ని కూడా పడేయటం లేక ముదురు బెండకాయలాగా ముదిరిపోయి ఏ పని దేవునికి ఇష్టమైన పనులు చేయట్లే. బక్కచెక్కిపోయిన బలహీనమైన వాటిని దేవుడు తీసుకొచ్చి మరలా వెనక్కి తీసుకొచ్చి వాటిని పోషిస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. మనం వాక్యం చేత పోషించబడే స్థలంగా, షారోను పొలంగా మన సంఘం ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఎడారిలో దేవుడు ఎంతగా ఆశ్చర్యకార్యం చేశాడంటే, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1వ వచనం చదవగలరు? యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పాలని పోస్తుంది, అది బహుగా పోయిచు ఉల్లసించి సంగీతములు పాడును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మాట దేని గురించి రాయబడిందంటే, అవునవును అక్కడికి వెళ్దాం. షారోనుకున్న సౌందర్యం అది కలగాలని చెప్పి మాట్లాడుతుంది. షారోను గురించే ఈ మాటలన్నీ కూడా, షారోను గురించే. షారోను ఎడారిగా మారిపోయింది. ఎడారిని దేవుడు దీవించాడు, వర్షంతో దాన్ని తడిపాడు, దానికి మహదైశ్వర్యం కలుగు చేశాడు. దాన్ని బహుగా దీవించిన తర్వాత పశువులకు మేత ఇచ్చే స్థలంగా అది మారిపోయింది. దాంతోపాటు ఎలా మారిపోయిందంటే కస్తూరి పుష్పాలు పూసినాయి అంట. కస్తూరి పూలు అంటే తెలుసా అమ్మ? గులాబీ పూలు కాదు, కస్తూరి పూలు తెలీదా? కస్తూరి పూలు అమ్మ. గర్భంతో ఉన్నారనుకోండి ఎవరైనా, ఆ పిల్లోడు మంచిగా అందంగా ఎర్రగా బుర్రగా చక్కగా పుష్టిగా పుట్టాలంటే ఏం చేస్తారు? పాలల్లో కుంకుమ పువ్వు వేస్తారు. కుంకుమ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? కుంకుమ పువ్వుకున్న మరో పేరే కస్తూరి పువ్వు, కస్తూరి పుష్పం. ఈ పుష్పం ఎక్కడ పుట్టుద్ది? మన భారతదేశంలో ఆసియా ప్రాంతంలోనే పుట్టుద్ది, మళ్ళీ ఎక్కడ పుట్టదు. ఆసియాలో కాశ్మీర్లో ఉంటుంది. కాశ్మీర్లో పుట్టుద్ది. ఒక్క పువ్వు మనం కొనాలంటే ఒక్కొక్క పువ్వు 70 రూపాయలు. విన్నారా? ఒక్క పువ్వు ఎంత? 70 రూపాయలా? ఏంటి యాపిల్ పళ్ళే 3-4 వస్తున్నాయి కదా 100 రూపాయలు పెడితే.
కస్తూరి పువ్వు ఒక పువ్వు 70 రూపాయలు, అది కూడా చీపుది అయితే 70 రూపాయలు, మంచిది అయితే 200 ఒక పువ్వు. పువ్వుతో అయిపోలే ఆ పువ్వులో ఉన్న మకరందం ఉంటుంది చూసారు, పైకి ఇలా ఇచ్చుకొని ఆ మకరందాన్ని కోసి దాన్ని ఎండబెట్టి, మకరందం కోసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని అప్పుడు డబ్బాలో పోసి అలా అమ్ముతారు. ఒక కేజీ 3 లక్షల రూపాయలు. కేజీ కస్తూరి పువ్వు, కేజీ కుంకుమ పొడి ఏదైతే ఉందో అది 3 లక్షల రూపాయలు. విలువైందే కదా, చాలా విలువైంది. మరి ఏమంటారు, ఈ పొడులన్నిట్లో అన్ని పొడుల కన్నా ఇదే వాల్యూ, చాలా విలువ. ఎందుకు విలువ తెలుసా? ప్రతి పువ్వుని దగ్గరుండి మనుషులు కూర్చొని దాన్ని కోసి దానిలో ఉన్న కుంకుమ అదేమంటారు మకరందాన్ని బయటకు తీసి ఎండబెట్టాలి. ప్రతి పువ్వుని ఒక కేజీ పిండి తయారవ్వాలంటే, కేజీ కుంకుమ పొడి తయారవ్వాలంటే దానికోసం 2 లక్షల పూలు కొయ్యాలి. 2 లక్షల పూలు కొయ్యాలి. విలువైందేనా? చాలా విలువైంది. అటువంటి కస్తూరి పువ్వులు పూచే స్థలంగా దేవుడు ఆ ప్రదేశాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. షారోను పొలంలో ఏం పోస్తున్నాయి అంటే కస్తూరి పువ్వులు పోస్తున్నాయి అంట. గొర్రెలకి మేకలకి గడ్డి దొరుకుతుంది, వింతే, ఎడారిలో పుట్టడం వింతే. ఆ వింతలో మరొక మెట్టు ఏంటంటే కస్తూరి పుష్పాలు అక్కడ పోస్తున్నాయి అంట. బహు వింతైన విషయం కదా ఇది. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. కస్తూరి చాలా చాలా విలువైంది. కస్తూరి అనేది చాలా విలువైంది. అందుకే ఇందాక మనం చదివినట్టుగా సాంగ్ ఆఫ్ సోల్మన్స్లో అంటే పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో, నేను షారోను పొలంలో పూచే పుష్పం వంటి దాన్ను, లోయల్లో పుట్టు పద్మము వంటి దాన్ను, బలురక్క చెట్లలో వల్లి పద్మం కనబడినట్లుగా స్త్రీల్లో నా ప్రియురాలు అట్లా కనబడిస్తుంది. అడవి వృక్షాల్లో జల్దర్ వృక్షం ఎట్లా ఉందో పురుషుల్లో నా ప్రియుడు అట్లా ఉన్నాడు అని చెప్తుంది. ఆనందభరితనే నేను ఆయన సన్నిధిలో నేను కూర్చుంటాను, అలాగే ఆ భోజన విందుశాలకు నన్ను తోడుకు వెళ్తాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనకు తెలిసిన మాట ఏంటి? షారోను పొలంలో ఏ పూలు పోస్తున్నాయి అమ్మా? షారోను పొలంలో ఏ పూలు పోస్తున్నాయి? కస్తూరి పూలు పోస్తున్నాయి. ఆ కస్తూరి పూలు ఎంత విలువైందో మనం ఇప్పుడు దాకా విన్నాం. అంత విలువైన పుష్పంగా షాల్మిటి తను తాను పోల్చుకుంటుంది. ఈ స్త్రీ, ఈ కన్యక తను తాను పోల్చుకుంటుంది. ఏంటండి పోల్చుకుంది ఏంటంట? మేము పోల్చుకోవట్లేదా? నేను అందగత్తినని, నాకు అందం లేదు అయినా కానీ నేను పోల్చుకోవట్లేదా? అందగత్తినని నాకు అందం లేదు అయినా కానీ తల్లెట్ట జూకొని కళ్ళెట్ట జిమ్జిమ్లాడుతూ కాళ్ళకు పట్టీలు వేసుకొని రకరకాలుగా తయారై వెళ్తలేదా? మెడ కండహారం పెట్టుకొని చేతులు గాజులు వేసుకొని అందంగా తయారై వెళ్తలేదా? నేను అందంగా లేను అయినా చెప్పుకుంటున్నానా అని మీరు అంటారు. లేదు, మీరు అందంగానే ఉన్నారు. షాల్మిటి నల్లందండి, నల్లగా ఉంటుంది, చాలా నల్లగా ఉంటుంది. రాజుగారి మందిరానికి వెళ్ళింది. సొలొమోను మందిరం దగ్గరికి వెళ్ళింది. రాజనగర్కి వెళ్ళి మందిరంలోకి అడుగెట్టేసింది. మందిరం అంటే చర్చి కాదు, మందిరం అంటే రాజుగారి మందిరం గురించి మాట్లాడుతున్నాం. రాజుగారి కోటలోనికి అడుగుపెట్టింది. అడుగుపెట్టంగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిగిలిన కన్యకులందరూ చూసి, ఏంటి ఈ అమ్మాయి వచ్చిందా? ఈ అమ్మాయి రాజుగారికి నచ్చుద్దా? ఈ అమ్మాయి ఎలాగొంది చూసావా అని చెప్పి నవ్వుకుంటున్నారంట. నవ్వుకుంటుంది చూసి ఈ షాల్మిటి ఏమని అంటుందంటే, నేను నల్లను దాన్నని నన్ను శనసోపు చూడకండే, నేను ఎండలో తిరుగుతున్నాను కాబట్టి నా ముఖం అంతా నల్లగా అయిపోయింది. నా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారంటే నన్ను తీసుకెళ్ళి మేకలకాయ అని చెప్తున్నారు. అంటే పేదమ్మాయి అమ్మాయి మేకలకాయ ద్రాక్ష తోటల్లో ఆ కాపలాకాయ అని చెప్పి ఇలా అన్నయ్యలు అంటున్నారంట. ఎండలో తిరిగి షాల్మిటి ఏమైపోయిందంటే నల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ నల్లని అమ్మాయిని అక్కడున్న ఆడవారికి కూడా నచ్చట్లేదు. మగవారికి నచ్చుద్దా? అవకాశం లేదు. అటువంటి చిన్న ఒక నిరుత్సాహంలో పడిపోయిన ఈ షాల్మిటి ఏమని చెప్తుందంటే 2వ అధ్యాయం వచ్చేసరికల్లా, నేను షారోను పొలంలో కుంకం లాంటి దాన్ని, నేను షారోను పొలంలో కస్తూరి పువ్వు లాంటి దాన్ని, అలాగనే లిల్లీ ఆఫ్ ది వ్యాలీస్ అంటే లోయల్లో పుట్టే పద్మం లాంటి దాన్ని అని చెప్పి తనను తాను పొగుడుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే, ఈ షాల్మిటి ఎవరైతే ఉందో అది ఆమె సంఘానికి సాదృశ్యం. రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన యేసు ప్రభువుకి సాదృశ్యం. మనం ఎండలో తిరిగి నల్లగా అయిపోయాం.
బయట తిరిగి 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 నల్లగా అయిపోయాం. అయినప్పటికీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత లోకస్తులందరూ తెగ తిడుతున్నా కానీ వీళ్ళు పనికి రాకుండా పోతారు, వీళ్ళు వ్యర్థులు, వీళ్ళు తాగుబోతులు, వీళ్ళు తిరిగిపోతులు, సొట్ట వదిలిపెట్టరు, తాగుడు వదిలిపెట్టరు, బీడి వదిలిపెట్టరు, వ్యభిచారం వదిలిపెట్టరు, ఈడెక్కడ మారుతాడు, ఈడెక్కడిది మారుతాడు అని చెప్పి తెగ తిట్టిన వాళ్ళే వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా కానీ నేను దేవునికి ఇస్తానా, దేవునికి నచ్చుతానా, దేవునికి నచ్చనా అని చెప్పి చింతపడిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి మనిషిని, నిన్ను నన్ను అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరినైనా ప్రేమిస్తాడు. మనిషి అంటే ఆయనకి అంత విలువ. అంత విలువ ఏంటి? నేను మొత్తం మానేసి, తాగుడు మానేసి, అన్నీ మానేసి, జోదాలు మానేసి, అన్నీ మానేసి అప్పుడు చర్చిలోకి వచ్చి అప్పుడు నేను వచ్చి బాప్తిజం తీసుకుంటా అంటారు కొంతమంది. అన్నీ మానేసి వచ్చేసి నీ అంతటి నువ్వు మానేసి బాప్తిజం పొందేసుకుందామనేనా? లేదు. మనంతట మనం ఏ పని చేయలేమండి. మనంతటగా మనలోని మార్పు మనం చూడలేము. మన క్రియల వలన మన పాపాన్ని మనం కడుక్కోలేము. హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? పేషెంట్లేగా. హాస్పిటల్కి ఎవరు వెళ్తారండి? పేషెంట్లు వెళ్తారు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, జ్వరంగా ఉంది, హాస్పిటల్కి వెళ్తాను. అలా అంతేగాని నాకు మొత్తం తగ్గిపోయాక, తలనొప్పి అంతా తగ్గిపోయాక, జ్వరం అంతా తగ్గిపోయాక, కాళ్ళు చేతులు బలం వచ్చిన తర్వాత అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను అంటారు ఎవరైనా? నాకు బలహీనంగా ఉంది, నాకు కావాల్సింది ఏంటంటే హాస్పిటల్. దేవుని సన్నిధి వైద్యశాల లాంటిది. దేవుని సన్నిధిలోనికి ప్రతి ఒక్కడు వచ్చి కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇందులో భేదం లేదు. బాప్తిసం పొందుకోవడం కూడా అంతే. ఆలస్యం చేయొద్దు. కొద్దిగా చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఎవరిని అనుకున్నా క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్న విషయాన్ని గమనించి మన దేవుని సన్నిధిలోనికి రావాలి, బాప్తిసం పొందుకోవాలి. ఆయన రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే అంటుంది ఈవిడ. ఎందుకు ఈ మాట చెప్తుందంటే తన పురుషుడు, తాను ప్రేమించే వ్యక్తి తన దృష్టితో, తన కళ్ళతో ఎలా చూస్తున్నాడు అనే విషయాన్ని తను గమనించగలిగింది. కాబట్టి తనకు తానుగా చూసుకుంటున్న చిన్న చూపు, నేను నల్లని దాన్ని, నేను అందంగా లేను అనుకున్న చిన్న చూపు కూడా పోయి తను ఏమని చెప్పుకుంటుందంటే నేను కస్తూరి పుష్పం లాంటి దాన్ని, నేను విలువైన దానిని అని చెప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాగే లోయల్లో పుట్టే పద్మం అంటే ఏంటి? లోయల్లో పద్మాలు పుడితే ఆ పద్మాలకు పెద్ద విలువ ఉండదు. దానిలో పెద్దగా మనం ధ్యానించడానికి కూడా ఏముండదు. లోయల్లో పుట్టే పద్మాలు, లోయలు అనేసరికి ఖచ్చితంగా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. మనకు తెలుసు కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు నేను భయపడను అంటే ఏంటి అర్థం? గాఢాంధకారంలో ఖచ్చితంగా అపాయం ఉంటుంది. అటువంటి అపాయ పరిస్థితుల్లో కూడా పెరిగింది చూసారా? ఎవరో ఈ లిల్లీ పద్మం. ఆ పద్మంలాగా ఈ అమ్మాయి నేను పెరిగాను అని చెప్పుకుంటుంది. అంటే ఏంటి అర్థం? నేను చాలా స్వచ్ఛంగా ఉన్నాను, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఆ మాట చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనం యెషయా గ్రంథము 32వ అధ్యాయం మనం గమనిస్తే, యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. బలు రక్కసి చెట్లు అక్కడ పెరిగిపోయి ఉంటాయి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనం, 32:13. ఆనందపురంలోని ఆనంద గృహములన్నిటిలో మొండ్ల తొప్పలు, బలు రక్కసి చెట్లు పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగర విడవబడదు, జనసమూహం గల పట్టణము విడవబడదు. ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇవన్నీ శాపాలు. అప్పుడు రాయబడిన శాపాలు ఏంటంటే బలు రక్కసి చెట్లు అంట ఆ ప్రదేశంలో విపరీతంగా పెరిగిపోయినాయి. బలు రక్కసి చెట్లు ఎడారిగా మారిన సందర్భంలో విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ దేవుడు దీవించిన తర్వాత ఆ ప్రాంతం అంతా మేత కలిగిన మేకలు, గొర్రెలు మేత కలిగిన ప్రదేశంగా మారిపోయిన తర్వాత నీరు పెరిగిపోయి ఆ బలు రక్కసి చెట్లన్నీ పోతున్న సందర్భంలో కొన్ని బలు రక్కసి చెట్లు మాత్రం పోలేదంట. అదే అంటున్నాను నేను. చర్చికి వస్తారు, వాక్యం వింటారు, విశ్వాసంగా ఉంటారు, కానీ బలు రక్కసి చెట్లు పోవట్లేదు. అలా పోకపోయినా పర్లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులేనంటే కాదండి. దేవుని సన్నిధిలో వచ్చే వాళ్ళందరూ మంచోళ్ళేనంటే కాదండి. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు, నా పక్కన ఉన్న ఎప్పుడు పరిశుద్ధరాలు, చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా మాట్లాడుద్ది, ఆవిడలో పాపం అసలు సున్నా ఏమీ లేదు అనుకుంటాక లేదు. మన పక్కన ఉన్నవారు రకరకాలుగా ఉంటారు. అయినా కానీ చర్చిలో సైతం, బయట సైతం, ఎక్కడున్నా కానీ ఈ బలు రక్కసి చెట్లు ఉంటాయి. అయినా ఆ బలు రక్కసి చెట్ల మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే వల్లీ పద్మంలాగా అందంగా, సుందరంగా, గంభీరంగా కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ చెప్తున్నాను కదా, ఈ కుంకుమ పువ్వు ఎంత ఉంటుందో తెలుసా? కుంకుమ పువ్వు చాలా చిన్నగా ఉంటుంది. మన కుంకుమ పువ్వులాగా ఉంటుంది మన దేశంలో ఒక పువ్వు, మందార పువ్వు. సేమ్ కుంకుమ పువ్వు లాగానే, సేమ్
పువ్వులాగానే ఉంటుంది, సేమ్ 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 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కానీ అంత పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది, మన అరచేతిలో పట్టేస్తుంది కుంకుమ పువ్వు. ఈ వల్లి పద్మం చూసారా, అది ఇంకా చిన్నది. ఈ ఏమంటారు మల్లెపువ్వు, మల్లెపువ్వు మొగ్గ విచ్చుకోకముందు ఎంతగా ఉంటుంది, కొన్ని పూలు పెద్దగా ఉంటాయి, ఇంత ఉంటాయి, దీని మీద కొంచెం తగ్గుద్ది, అలా ఉంటాయి. ఏంటంటే ఈ లిల్లీ పుష్పాలు చాలా చిన్నవే, కనిపించవు, మనిషి గుర్తించడానికి కూడా కనిపించవు, చిన్నవి. ఈ కస్తూరి పుష్పాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి, పొలంలాగా పెరగట్లేదండి, ఒకసారి వరుసగా ఉండి పెరిగినవి కాదు, ఎక్కడ పెడితే అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఏమంటారు ర్యాండమ్గా పెరిగిన మొక్కలు ఇవన్నీ కూడా. మనిషి తీక్షణంగా వెళ్ళి గుర్తిస్తేనే కానీ అవి కనిపించవు, వాటితో పోల్చుకుంటుంది తను తాను. అలాగనే పురుషుడు ఏమని పోలుస్తున్నాడంటే, నువ్వు బలిరక్కస్ చెట్ల మధ్యలో వల్లి పద్మంలాగా ఉన్నావు అంటున్నాడు. ఈ స్త్రీ ఏమంటుందంటే, నా పురుషుడా నీవు ఎలా ఉన్నావంటే పెద్ద ఉద్యానవనంలో పెద్ద వృక్షాల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావంటే జల్దరు వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షాల్లో జల్దరు వృక్షం ఎట్లుంటుందో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షాలంటే ఏంటి? అడవి వృక్షాలంటే ఇందాక మనం మాట్లాడుకున్న సింధూర చెట్ల మధ్యలో జల్దరు చెట్టు చాలా చిన్నగా ఉంటుంది. జల్దరు చెట్టు అంటే ఏంటో అనుకోవద్దు, జల్దర్ అంటే యాపిల్ పండు. జల్దర్ అంటే యాపిల్ చెట్టు. ఎప్పుడైనా చూసారా? ఎగ్బదం గారు చూసారా యాపిల్ చెట్టు? చూడలేదా? నేను చూడలేదు, ఫోటోల్లో చూశాను, బయట ఎప్పుడు చూసావా? మీరు చాలా తెలివైన వాళ్ళు చూసేస్తారు. పెద్ద చెట్టు, మరీ పెద్దగా ఏమి ఉండదు, ఇంత ఎత్తే ఉంటుంది యాపిల్ చెట్టు. చక్కగా యాపిల్ పళ్ళు పోస్తూ ఉంటే తీసుకుంటాం, కోసుకుంటాం, తింటుంటాం. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న ఈ సింధూర వృక్షం ఎంత ఉంటుంది? చాలా పెద్దది, చాలా పెద్దది కదా. అంత పెద్ద చెట్టు ముందు ఇంత ఈ ఏమంటారు, ఇది జల్దరు వృక్షం యాపిల్ చెట్టు చాలా చిన్నది కదా. మరలా ఇంకోటి చెప్తాను, పెద్ద పెద్ద పూలు కాసే గులాబీ చెట్లు లాంటివి లేదా అందమైన చెట్లు లాంటి చెట్లు విస్తారంగా చాలా కనిపిస్తున్నాయి అక్కడ ఎడారి ప్రాంతంలో. అయినా కానీ దాని ముందు వల్లి పద్మం చాలా చిన్నది. తర్వాత ఈ కస్తూరి వృక్షం చాలా చిన్నది. రెండూ చిన్నవే. ఇటు అమ్మాయి తను చిన్నగా చెప్పుకుంటుంది, అటు అబ్బాయి కూడా తనను చిన్నగా చూపిస్తుంది తను. అయినా కానీ చిన్న లక్షణాలే ఉండొచ్చు, అయినా కానీ ఇద్దరికిద్దరూ పొగుడుకుంటున్నారు, ఇది మంచి విషయం కాదు. ఇద్దరికిద్దరూ ప్రేమించుకుంటున్నారు, ఇది మంచి విషయం కాదు. భార్య భర్తలిద్దరికీ భర్త చిన్నోడు కావచ్చు, భర్తకున్న లక్షణాలు చిన్నవి కావచ్చు, భర్త చేసే ఉద్యోగం చిన్నది కావచ్చు, కానీ అతడు ఎలా ఉన్నాడంటే జల్దరు వృక్షంలాగా కనిపిస్తున్నాడంట ఈమెకి. జల్దరు వృక్షం మామూలుగా చెట్లన్నీ కొట్టేస్తారండి, కానీ కాయలతో ఉన్న చెట్టు కొడతారు మీరు? పచ్చగా ఉన్న చెట్టును కొడతారు మీరు? కొట్టరు. అదే ఇప్పుడు అన్ని చెట్లు మనం నరికేస్తాం, కానీ పూలున్న చెట్లు మనం నరికేస్తామా? కదా. భర్త తన స్త్రీని ఆ విధంగా పొగుడుతున్నాడు, స్త్రీ తన భర్తను ఇంకొక విధంగా పొగుడుతుంది. అందుకే పౌలు గారు అంటూ ఉంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అందులోకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను కానీ వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా చాలండి, తర్వాత 20 దాని కింద వచనం, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. చాలండి. 2 విషయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. స్త్రీలకు ఏమని దేవుడు ఆజ్ఞిస్తున్నాడంటే, పురుషులకు చెప్పాలి, పురుషులకు భర్తలకే కాదు, నేను చెప్పేది కాదు, ఏం చేయాలి చెప్పండి. పురుషులకు భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇప్పుడు భర్తలు స్త్రీలను ఎలా చూసుకోవాలి? భర్తలు స్త్రీలను ఎలా చూసుకోవాలి? పురుషులు చెప్పండి, మీరు కూడా చెప్పండి. భర్తలు భార్యను ఎలా చూసుకోవాలి? ప్రేమించాలి. నువ్వు చెప్తాక సరిపోవు, నీకు పెళ్ళిగాల, నీకేం తెలుసు, అందులో లోతులు, అందులో మర్మాలు, చాలా మర్మాలు, రకరకాల మర్మాలు, నీకేం తెలుసు అని అనద్దు. నా వయసు 26 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు పోతే 26 వచ్చేస్తాయి. చెప్పచ్చు, నా వయసు ఉంది, అనుభవం లేకపోయినా వయసు ఉంది. పోనీ బైబిల్ గ్రంథం కొంత కూత కథ తెలుసు కదా, చెప్పచ్చు. పెళ్లి కాకపోయినా, హోసన్న మినిస్ట్రీ పెళ్లి చేసుకోకపోయినా పెళ్ళిళ్ళు చేసేస్తారు, ప్రసంగాలు చేసేస్తారు. ఫాదర్లు ఉన్నారు, ఆర్ఎస్ఎం చర్చ్ ఫాదర్లు పెళ్లి చేసుకోరు, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, ఫంక్షన్లు చేస్తారు, పార్టీలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకని? దాంతో సంబంధం లేదు. అది అనుభవ జ్ఞానం, అంటే తెలిసిందా లేదా విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. బయట చాలా చూస్తున్నాం కదా, వాటి అనుభవంతో మాట్లాడచ్చు. స్త్రీలు ఏం చేయాలంటే భర్తల్ని లోబడి ఉండాలి, భర్తలు ఏం చేయాలంటే స్త్రీలని ప్రేమించాలి. కొంతమంది ఫెమినిస్టులు ఏమంటారంటే, ఇద్దరికి ప్రేమించమని రాయచ్చుగా, లేకపోతే ఇద్దరికి లోబడి ఉండమని రాయచ్చుగా. అంటే అలా అవ్వదండి. ఎన్నైనా అనండి, ఎన్నైనా చెప్పండి, కానీ స్త్రీకి పురుషుడు ఎప్పుడు కూడా గౌరవ విషయాల్లో, అధికార విషయాల్లో సమానంగా ఉండగలరు, కానీ ప్రేమించే విషయంలో సమానంగా ఉండగలరు, కానీ
పని చేసే విషయంలో స్త్రీ చేయగలిగిన పని పురుషుడు ఎప్పుడూ చేయలేడు. అంతేనా? పురుషుడు చేయగలిగిన పని స్త్రీ అసలు చేయలేదు. అవసరమైతే మగోడు ఆడవాళ్ళ పని చేయగలడు, గిన్నెలు కడగలడు, వంటలు ఉతుకుతాం కాదు, బట్టలు ఉతకగలడు, ఇంకా మాపు పెట్టగలడు, ఇల్లు కడగగలడు, ఏమైనా చేయగలడు. కానీ స్త్రీ పురుషుడు చేసే పని చేయలేదు. అంత బలం ఉండదు స్త్రీకి. అందుకే వంటల భోజనాల్లో ఇంట్లో మనం ఆడవాళ్ళు వండుతారు, కానీ భోజనాలు ఎవరు వండుతారు? అమ్మ, భోజనాలు ఎవరు ఉంటారు? పెద్ద పెద్ద ఫంక్షన్లు ఎవరు వండుతారు? ఎందుకని వండుతున్నారు మగవాళ్ళు? అది అమ్మ తెలిసింది మీకు, చెప్పరనుకున్నా. పెద్ద పెద్ద గిన్నెలు మొయ్యాలి, లాగాలి, గడి తిప్పాలి, అయ్యేయాలి, ఇయ్యేయాలి, అటు తోయాలి, ఇటు తోయాలి, ఇవన్నీ ఆడవాళ్ళతో అవ్వదని చెప్పి మగవాళ్ళే రంగంలోకి దిగి వండుదాం పదండ్రా అబ్బాయి అని చెప్పి వండుతూ మొదలెట్టారు కదా. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఈ అవలక్షణాలు అటు ఉంటాయి, ఇటు ఉంటాయి, పొరపాట్లు అటు ఉంటాయి, ఇటు ఉంటాయి. కానీ మన్నించడమే మధ్య ఉన్న అసలైన సంబంధం, పురుషునికి స్త్రీకి మధ్య ఉండవలసిన సంబంధం. ఈ షోలమీటి అలాగనే ఈ సొలొమోన్ రాజు వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వం కూడా, ఈ ప్రేమ కూడా, అనురాగం కూడా అలాంటిది. కింద వచనాలు చదవగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదవగలిగితే, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైందిగాను నిర్దోషమైందిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలనని వాక్యమనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు సంఘం కోసం ఏం చేశాడంటే, సంఘంలో ముడత లేకుండా, సంఘంలో మచ్చ లేకుండా, సంఘంలో కలంకం లేకుండా, అట్టిది మరి ఏది లేకుండా ఎప్పుడు స్నానం చేపిస్తూ, ఎప్పుడు అందంగా తయారు చేస్తూ, కలంకం లేకుండా అందంగా పరిశుద్ధంగా తయారు చేయడం కోసం తాను ఏం చేశాడంటే, తనను తాను సిలువ బలియాగం కొరకు అప్పగించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, ఇది మనకు తెలుసు కదా. పౌలు గారు ఇక్కడ ఎందుకు రాశాడు దాన్ని? పర్టికులర్గా ఇక్కడ ఎందుకు రాశాడు దాన్ని? స్త్రీ చేయవలసిన పని ఏంటి? అమ్మ, స్త్రీ ఏం చేయాలి? పురుషునికి, స్త్రీ భర్తకి లోబడి ఉండాలి. కానీ పురుషుడు ఏం చేయాలి? పురుషుడు లోబడటం కాదు, ప్రేమించడం. ఎంతగా ప్రేమించాలి? ఎంతగా ప్రేమించాలంటే, క్రీస్తు తన భార్య కోసం ఎంతగా ప్రేమించాడో అంతగా ప్రేమించడానికి సహితం సిద్ధపడాలి. చేస్తారు. మంచి భార్య అయితే, మంచి పనిమంతురాలు అయితే, మంచిగా భర్తని ప్రేమించే రకమైతే, మంచిగా వండిపెట్టే రకమైతే, భార్య బలహీనంగా ఉంటే ప్రతి భర్త వెళ్ళి పని చేస్తాడు, అవసరమైతే తన ప్రాణం పెట్టేస్తాడు. కానీ పనికిమాలిన స్త్రీ అయితే చేయగలుగుతారు అలాగా? మంచి స్త్రీ కాదు, చాలా వ్యర్థురాలని స్త్రీ భర్త చేయగలడా? ప్రేమ చూపించగలడా? తూ అని చెప్పి ఉమ్మేయగలడు, ఉమ్మేసినా వేసేయగలడు. ఒక ఆయన ఉన్నాడు, ఒక పాస్టర్ గారు. ఆయనకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏమనంటే నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, చాలా విచిత్రంగా ఉంటాయండి బైబిల్ గ్రంథంలో. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏమని చెప్పాడంటే దేవుడు, ఇదిగో నువ్వు ఊర్లోకి వెళ్ళు, ఆ ఊర్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది, వేశ్యగృహం దగ్గరికి వెళ్ళు, వేశ్యగృహం దగ్గరికి వెళ్ళు, ఆ ఏరియాలో ఒక అమ్మాయి, ఏ అమ్మాయి నీకు నచ్చుద్దో ఆ అమ్మాయిని వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. గుండెల్లో రాయబడిపోయింది. ఎన్ని కలలు కానీ ఉంటాడు, నాకు కావాల్సిన భార్య అందంగా ఉండాలి, నాకు కావాల్సిన భార్య చక్కగా పద్ధతిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, క్రమంగా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి అనుకుంటాడు కదా. ఇతను అలా భావించలే, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. లోబడకపోయినా తప్పేం లేదు. అబ్బా నాకు వద్దు, నాకు పలానా అమ్మాయి కావాలని చెప్పి వదిలేస్తే దేవుడేమండు. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు చేయాల్సిందే ఖచ్చితంగాని. వదిలేస్తే వదిలేయచ్చు, కానీ తను ఏం చేశాడంటే ఆజ్ఞకు లోబడి వెళ్ళాడు. వ్యభిచార గృహం దగ్గరికి వెళ్ళాడు. ఒక అమ్మాయిని చూశాడు, అమ్మాయితో మాట్లాడాడు. మాట్లాడుకున్న మాటల్లో ఏమని అన్నాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ అమ్మాయి ఉబ్బు తబ్బిబ్బు అయిపోయింది, ఎందుకంటే వేషలను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు కదా. ఆ అమ్మాయి ఉబ్బు తబ్బిబ్బు అయిపోయి, అమ్మో నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇంతకన్నా ఆశ్చర్యం ఏం కావాలి, ఇంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలని చెప్పి ఆ పనంతా వదిలిపెట్టేసి ఇతని దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. చాలా అద్భుతంగా ఉంది కుటుంబం. కానీ ఏమైందో తెలీదు, కొన్ని రోజుల తర్వాత భర్తను వదిలిపెట్టేసి వేరొకళ్ళు చూసుకొని వెళ్ళిపోయింది. మన భాషలో చెప్పాలంటే లేచిపోయింది అనొచ్చు, వెళ్ళిపోయింది. ఈయన పాస్టర్ గారా ఆళ్ళీలు వచ్చి ఒక మాట అంటున్నారు, ఏమని? ఇదిగో మీ ఆవిడి పలానా ఆయనతో కనిపించింది, ఇదిగో మీ ఆవిడి అలా అక్కడ కనిపించింది, ఇదిగో మీ ఆవిడి అక్కడ పకోడీ తింటుంది, మీ ఆవిడ అక్కడ ఉంది ఇక్కడ ఉంది. చాలా చాలా మనోవేదంతో నిండిపోయాడు. చాలా రోజులు ఏడ్చాడు. పిల్లలు అనాథలు అయిపోయారు. రకరకాలుగా పరిస్థితి. అయినా కానీ దేవునికి ప్రార్థన చేయడం ఆపలేదు. హోషేయ భక్తుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమనిపించిందో తెలియదు, కానీ తనకు ఇంకొక ప్రేరేపణ కలిగింది. ఏమనంటే, నేను వెళ్తాను, మరలా తెచ్చుకుందాం అనుకుంటాడు, కానీ దొరకలేదు. ఎంత వెతికినా అమ్మాయి దొరకల.
ఒక ఒక ర్యాకెట్లో ఇరుక్కుపోయింది. ర్యాకెట్ అంటే సెక్స్ ర్యాకెట్ అంటారు. అంటే ఏంటంటే అమ్మాయిల్ని ఇంకో ప్రదేశానికి అమ్మేసే పరిస్థితి అది. ఒక అమ్మాయిల్ని ఇంకొక ప్రదేశానికి అమ్మేసే పరిస్థితి అది. ఈ అమ్మాయి అందులోకి ఎలా ఇరుక్కుందో తెలీదు. ఒక పెద్ద మోతుబారి చేతిలో ఇరుక్కుంది. ఈ అమ్మాయిని అమ్మేయటానికి సంతలో మార్కెట్లో నిలబెట్టారు. చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఈ అమ్మాయి కూడా ఉంది. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. పిల్లల్ని వేసుకొని హోషేయ భక్తుడు చూశాడు. నాన్న అమ్మ అన్నారు పిల్లలు. వెంటనే చూసి నీ బతుకు నువ్వు ఎలాగ అవ్వాలని చెప్పి ఉమ్మేసి వెళ్ళిపోవాలి. కానీ ఏం చేశాడు హోషేయ? దగ్గరికి వెళ్ళి డబ్బిచ్చి ఆ అమ్మాయిని విడిపించుకొని మరలా వెనక్కి తెచ్చుకున్నాడు. ఎంత ప్రేమ ఉండాలండి ఇది చేయాలంటే. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను అంటున్నాను అదే, ప్రేమించాలండి. ముడత లేకుండా, మచ్చ లేకుండా, కలంకం లేకుండా ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడిన మాట ఏంటండి? ముడత అయినను, మచ్చ అయిను, కలంకమైనను ఏది లేకుండా పరిశుద్ధమైంది గాను, నిర్దోషమైంది గాను, మహిమగల సంఘంగాను నిలవబెట్టుటకై ఆయన ఉదక స్నానం చేయించి అలా చేయుట కోసం ఏం చేశాడంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంటే ప్రాణం ఇవ్వకముందు ఏంటి సంఘం పరిస్థితి? అమ్మా, దేవుని నమ్ముకోకముందు ఏంటి సంఘం పరిస్థితి? సంఘం లోకంలో ఉంది, సంఘంలో ముడత ఉంది, సంఘంలో మచ్చ ఉంది, సంఘంలో కలంకం ఉంది. అయినా దేవుడు సంఘాన్ని ప్రేమించాడు. పాపం చేయింది ఎవరో? ఇక్కడ కూర్చున్న మనలో ఈ వారంలో ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. కూర్చున్నామా లేదా? కూర్చోగలిగామా లేదా? పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధిలో పాపం చేసినాడు అడుగెడతకు కూడా అవకాశం లేదు. మందిరంలో మందసం దగ్గరికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. పట్టుకున్నాడా చచ్చాడే, పైకెక్కాడా చచ్చాడే. ఆఖరికి సేవకులతో సహా మందిరం లోపలికి వచ్చి దూపం అర్పిస్తాను, దూపం వేసేస్తాను, నేను పాపంలో ఉన్నా కానీ దూపం వేసేసినా ఆడు చచ్చాడు, అయిపోయినట్టే. పాస్టర్ గారు అయినా సరే దేవుని మందిరం అంత పటిష్టంగా, అంత స్ట్రిక్ట్గా ఉండేది. అటువంటిది దేవుని కృప కాదు. ఎంత ఘోర పాపి అయినా దేవుని సన్నిధిలోకి రావడానికి దేవుడు అవకాశం వల్ల మనం పాపం చేయలేదా? మనం పరిశుద్ధులమా? మనం నిరంతరం పరిశుద్ధులుగానే ఉంటున్నామా? గుండెల మీద చేసుకొని చెప్పగలరు ఎవరైనా నేను నాలో అసలు పాపం లేదని? నాలో ఎవడైనా పాపం లేదని ఎవడైనా చెప్పాడంటే వాడు ఏం చేస్తున్నాడు? తనను తాను మోసం చేసుకుంటున్నాడు. దేవుని మోసం చేయట్లే, తనను తాను మోసం చేసుకున్నాడు. ఎదుటోని మనం మోసం చేయొచ్చు. ఏమనంటే నేను పరిశుద్ధిని అని చెప్పి ఎదుటోడు ముందు మనం యాక్టింగ్ చేయొచ్చు, కానీ దేవుడి ముందు మనం యాక్టింగ్ చేయలేము కదా. దేవుడిని ఎవరు మభ్యపెట్టగలరు? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు కదా. మనం పరిశుద్ధులంగా ఒకవేళ ఉన్నా లేకపోయినా మన ఎదుట ఉన్న వారిని, మన బంధువులైన వారిని, మిత్రులైన వారిని, వారిలో కలంకం మచ్చ ఏం కనిపిస్తున్నా సరే యేసుక్రీస్తు ఎలా అయితే సంఘాన్ని ప్రేమించాడో అలాగూ ప్రేమించేవారిగా మనల్ని దేవుడు మార్చునుగాక. క్షమించే మంచి ఉన్నతమైన క్షమించే లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. తర్వాత ఆ అమ్మాయి నిలబడిపోయిందండి. ఆ అమ్మాయి మరలా పాపంలోనికి హోషేయ ప్రవక్త వారి భార్య మరలా వ్యభిచారంలోనికి తన పిల్లలతోనే, తన కుటుంబంతోనే క్షేమంగా సంతోషంగా గడిపింది. ఇదంతా గమనించిన ఇస్రాయేలుకి కళ్ళు తెరుచుకొని, కళ్ళు తెరవబడి వ్యభిచార క్రియలు ఆపివేయడం ప్రారంభించారు. అందుకోసం హోషేయ భక్తుడి జీవితంలో దేవుడు చేశాడు. దేవుడు మాదిరిగా హోషేయ భక్తుని మనం చూపిస్తున్నాడు. అదే అంటున్నాను నేను, మనం ప్రేమించేవారిగా, హోషేయ భక్తుడి వలె ప్రేమించేవారిగా, వారిలో లోపాలున్నా కానీ ప్రేమించే సొలొమోను రాజులాగా, ఆమె నల్లనిదైనా కానీ ప్రేమించే సొలొమోను రాజులాగా మనం ఉండాలి. ఇతడు పొట్టిగా ఉన్నప్పటికీ, అంటే పెద్ద గంభీరమైన చెట్టు కాకపోయినప్పటికీ ఇతడు జలధర వృక్షం లాంటాడు, భర్త జలధర వృక్షం లాంటాడు. భర్తను ప్రేమించే షాల్మిటిలాగా మనం ఉందుముగాక. షారోను పుష్పంలాగా మన సంఘంలో ప్రతి ఒక్కరు ఉందుముగాక. ఆమెను ఆఖరిగా ఇంకొకటి చదువుకొని ముగించేసుకుందాం, 5 నిమిషాలు అయిపోద్ది. షారోను పొలం సొగసు 35వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం. కర్మేలు షారోల్కున్న సొగసు దానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. అది ఎంతలా ఉంటుందంటే కింద వచనంలో చదివితే అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సొగసు. షారోను పొలానికి ఏముందంటే సొగసు ఉంది. మొట్టమొదటిగా మనం ఏం విన్నాం? షారోను పొలం ఎలా ఉందంటే అందరికీ నివాసయోగ్యమైన స్థలంగా ఉంది. రెండవదిగా షారోను పొలంలో ఎలా మారిందంటే ఎడారిగా మారింది. అయినా కానీ దేవుడు దాన్ని ఆశీర్వదించి మేత స్థలంగా, పశువులకు మేత స్థలంగా దేవుడు దాన్ని మార్చాడు. మూడవదిగా మనం ఏం చూస్తున్నాం అంటే షారోను పొలం సొగసైనదంట. సొగసు అంటే ఏంటి అర్థం? సొగసు అంటే కవులు పొగుడుతుంటారు స్త్రీని. నీ ముంగిర్లు చూడు ఎలా రింగులు తిరిగి ఉన్నాయో, ఆ అమ్మాయి కళ్ళు చూడు ఎంత అందంగా ఉందో, గువ్వ కన్నులాగా ఉన్నాయి,
రకరకాలుగా పొగడతలు. ఆ అమ్మాయి ముక్కు చూడు మైకు గొట్టాల్లాగా ఉన్నాయి, పొగడగలగా పొగడరు. ఆ అమ్మాయి కళ్ళు చూడు గొడ్ల గొప్ప కళ్ళులాగా ఉన్నాయి, పొగడరు కదా. అలాగే ఎలా పొగుడుతారు? అందంగా పొగుడుతారు. సొగసు 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 అనే మాట తెలుగులో ఉంది, కానీ దానికి ఒరిజినల్ హీబ్రూ స్క్రిప్చర్లో ఏం రాయబడింది అంటే హడార్ అనే మాట రాయబడింది. ఏ మాట అంటే అది హదార్ అంటారు, లేదా హడార్ అంటారు. హడార్ అనే మాటకు అర్థం ఏంటంటే భీకరంగా గంభీరంగా కనిపించేది, లేదా ఔన్నత్యం కలిగింది, లేదా ఒక హానరబుల్గా ఉండగలిగింది. ఇంకో మన మాటలో చెప్పుకోవాలనుకుంటే వైభవం కలిగింది. షారోను పొలానికి ఏమొచ్చిందంటే వైభవం వచ్చింది. మన సంఘం షారోను పొలం అయితే మరలా మన సంఘానికి ఏం రావాలంటే వైభవం రావాలి. ఎలా వస్తుంది వైభవం? అమ్మ వైభవం ఏమిటండి? వైభవం ఎంతండి? మా సంఘం విస్తరించండి, సరిహద్దులు విస్తరించిన ఆయన సంఘం దీవించండి, సంఘాలు కట్టినైనా ఆత్మలు తీసుకురండి. ఇది కాదు కదా. ఇది ఓకే, కొంతవరకు పని చేస్తున్నాము, కానీ అసలైన పని ఎవరు చేయాలి? అసలైన పని మనమే చేయాలి. సంఘం వైభవంగా కావాలంటే అసలైన పని ఎవరు చేయాలి? మనమే చేయాలి, అంతే కదా. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఫంక్షన్కి వెళ్ళాలండి, నేను అందంగా కనిపించాలండి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే అందంగా అయిపోతామా? కాదు కదా. మంచి పట్టుచీర కట్టి పౌట్ కాదు, నాకు వచ్చేసింది, పైటంచా ఇంత జాండ్ ఉంటుంది, జాండ్ ఎట్టుకొని దాని మీద నెమల పెంచాల బొమ్మలు వేసుకొని, కొంతమంది గుర్రం బొమ్మలు గాడిద బొమ్మలు అన్నీ ఉంటాయి కొన్ని చోట్ల, సీతకొసలకలు బెలగొంటాయి రకరకాల చీరలు. ఆ చీరలన్నీ కట్టేసుకొని చక్కగా తలదువ్వుకొని నీట్గా జడేసుకొని మంచి హై హీల్స్ వేసుకొని ఎత్తు మడాలు గల పాదాలు చెప్పులు వేసుకొని చక్కగా కాటుకులు ఇవన్నీ ఎట్టుకోమని నేను అంటలేదు, కానీ ఇక చేస్తున్నారు. కానీ మీరు మేకప్లన్నీ రుద్దుకొని, పౌడర్లు కాదు కానీ మేకప్లన్నీ రుద్దుకొని చక్కగా అందంగా గాజులు వేసుకొని అటు ఇటు నడుచుకొని వెళ్తున్నాను. చూసారా ఎలా కనిపిస్తుంది? చూసే వాళ్ళకి వైభవం, అందంగా, ముచ్చటగా, సొగసుగా కనిపిస్తుంది. సంఘంలోనికి అలాంటి వైభవం కావాలంటే ఏం చేయాలంటే, కింద వచనంలో మనం చదివినప్పుడు రాయబడిన మాట ఏంటి? మన దేవుని మహోన్నతమైన, చదువుతారా? యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఏంటి చూసేది? షారోను పొలం అంట దేవుని తేజస్సును చూసిందంట. అక్కడ తేజస్సు అన్న దగ్గర రాయబడిన మాట కూడా సేమ్ మాట, హడార్ అనే మాట. హడార్ అనే మాటకి తేజస్సు అయితే గనక, వైభవం అనుకుంటే గనక, దేవుడు ఎలా అయితే ఒక వైభవాన్ని కలిగి ఉన్నాడో ఆయన తట్టు మనం చూస్తే మనకి కూడా అటువంటి వైభవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నేను సూర్యుడి దగ్గరికి వెళ్ళి కాలు జాపుకొని తల పైకెత్తి సూర్యుడంకే చూస్తా ఉన్నాను అనుకోండి, ఒక గంట సేపు కూర్చుని ఎలాగైపోతాను నేను? ఇప్పటికి నల్లగానే ఉన్నాను అనుకోండి, ఇంకా అయిపోతామా? దాన్ని ట్యాన్ అంటారు. సూర్యుడి వెలుగు మన ముఖంపై పడితే మనం నల్లగా అవుతాం, కానీ దేవుని వెలుగు మన ముఖంపై పడితే మనం కూడా దేవునిలాగా తెల్లగా అవుతాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుంచి అధిక మహిమకు పొందుచు. చాలండి, మనం ఏం పొందుకుంటాం అంటే మహిమ నుంచి అధికమైన మహిమను పొందుకుంటామంట. ఎప్పుడు పొందుకుంటాం అమ్మా? ఎప్పుడు పొందుకుంటాం? కాదు, ముసుగు లేని మొఖాలు ఉంటే మహిమ నుంచి అధిక మహిమను పొందుకుంటాం. అంటే ఏంటి అర్థం? నేను ముసుగు వేసుకోను, ఇట్లా జిత్తెలు ఎరబూసుకొని ఇట్లా మైక్ పట్టుకొని పాట పాడతా, కాదు, అది కాదు అర్థం. ముసుగు లేని మొఖం అంటే ఏంటి అర్థం? ముసుగు వేసుకుంటారు, ఎద్దరికి ఇలా ముసుగు వేసేసుకొని మొహం కనిపించకుండా ముసుగు వేసేసుకొని ఉంది. పెళ్ళికూతురు వేసుకుంటే అది అందం. పెళ్ళికొడుకు వచ్చి ముసుగిట్ట తీయాలి, వేలు తీస్తాడు. నేను ఉంచేసుకుంది అనుకోండి, అమ్మాయి ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి? ఏంటి ఈ అమ్మాయి మొహం దాచేసుకుంటుంది, అమ్మాయి మొహం బాగోలేదా? నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కదా, ఈ అమ్మాయి వేరే అమ్మాయా? 100 డౌట్లు వస్తాయి కదా. ముఖం మీద ఉన్న ముసుగుని తీస్తేనే మహిమ మన ముఖం మీదకి వచ్చి మరలా తిరిగి అధిక మహిమను పొందుకొని అప్పుడు మన మహిమ అందరికీ కనిపిస్తుంటుంది, అంతేనా? ముసుగు లేకుండా ఉంటేనే అది సాధ్యమవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యేసు ప్రభువుకున్న మహిమను ఈ షారోను పొలం చూసిన తర్వాత ఈ షారోను పొలం ఎలా మారింది? సొగసు కలిగిన దారిగా మారింది. అంటే సొగసు అంటే అర్థం ఏంటంటే తేజస్సు వచ్చి
ఆ షారోను పొలానికి తేజస్సు వచ్చింది. దేవునికి ఎటువంటి తేజస్సు అయితే ఉందో షారోను పొలానికి కూడా అటువంటి తేజస్సు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేతురు గారు ఒక ప్రాంతంలో యొప్పే అనే ప్రాంతంలో ఉన్నాడు. యొప్పే అనే ప్రాంతంలో ఉండగా ఆ ప్రాంతం అంతా తిరుగుతున్న సందర్భంలో దేవుడు ఒక చోటుకు వెళ్ళమని ప్రేరేపణ ఇవ్వగానే ఒక చోటుకు వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక ఆయన కుష్ఠరోగం చేత పక్షవాతం చేత 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం, ఇది ఆఖరిగా చదువుకుని ముగించేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం. పక్షవాయు గల ఒక వ్యక్తి 8 ఏళ్ళ నుంచి మంచం పట్టేసి ఉన్నాడు. ఐనయ అనే ఒక మనుషుడు చూచి పేతురు అంటున్నాడు ఐనయాతో, ఐనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపును చాపుకొని అలా చెయ్యి అని చెప్పంగానే వెంటనే అతడు లేచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం చెప్తున్నాను, షారోను పొలము దేవుని చూసినప్పుడు దీనికి సొగసు వచ్చింది. షారోను పొలం దేవుని చూస్తే దీనికి వైభవం వచ్చింది. షారోను పొలం దేవుని చూసినప్పుడే దీనికి మహిమ వచ్చింది. నేను అదే అంటున్నాను, మన పొలం మన సంఘం దేవుని చూస్తే మనకు ఒక మహిమ వస్తుంది. ఎటువంటి మహిమ తెలుసా? మనం ముసుగులేని వారిగా ఉంటూ అనేకమైన వారిని ముసుగులేని వారిగా మనం చేయగలుగుతాం. ఏంటి ముసుగులేని వారిగా అంటే, వారందరూ ఎవరిని చూశారంటే పేతురుని చూశారంట. వారందరూ పేతురుని చూసి అక్కడ పక్షవాతం కలిగిన వాడిని పేతురు లేపాడు, నిలబెట్టాడు, అతన్ని నడిపించాడు. పేతురు ఆ పక్షవాతం కలిగిన ఐనే అనే వ్యక్తి 8 సంవత్సరాల నుంచి మంచం మీద పడిపోయి అలాగనే ఉన్నాడు, మంచం మీదే పరిమితం అయిపోయాడు. అటువంటి పక్షవాతంతో ఉన్న వ్యక్తిని, పాల్సీ అనే రోగంతో బాధపడుతున్న వ్యక్తిని దేవుడు స్వస్థపరచంగానే అతడు లేచి కూర్చున్నాడు, పరుపును మరలా తనంతట తానే తీసుకున్నాడు ఐనే అనే వ్యక్తి. అలా జరగడం ద్వారా లుద్ద అనే ప్రాంతంలో ఉన్న వారందరూ, అలాగనే షారోన్ అనే ప్రాంతంలో ఉన్న వారందరూ పేతురును చూచి ప్రభువు తట్టు తిరిగిరి. పేతురును చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఇదే నేను చెప్తున్నాను. దేవుణ్ణి చూచి మనం ఎలా అయితే ముసుగులేని వారిగా, అందంగా, సొగసు కలిగిన వారిగా మారగలుగుతున్నామో, మనలను చూచి అనేకమైన వారు దేవుని తట్టు తిరుగుతారు. మన తట్టు కాదు, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక అర్థం కాలేదా? ఈయన దేవుడు అనుకోండి, ఈయన చూసినప్పుడు నా ముఖం మీద ఉన్న ముసుగు తీసేసుకొని ఆయనకున్న లక్షణాలన్నీ నేను తెచ్చేసుకున్నా. ఇప్పుడు నా ముఖం మీద ముసుగుందా? లేదు. నా ఎదురుగుండా ఇంకొక ఆవిడ ఉంది, షారోన్ పొలం ఈవిడే, నల్లంది. షారోన్ పొలం ఈవిడే. నేను అనలేదమ్మా, నిన్ను షారోన్ పొలం ఈవిడే. ఇప్పుడు ఈవిడేం చేసింది? నన్ను చూచి తన ముఖం మీద ఉన్న ముసుగు తీసేసుకొని నన్ను చూచి ఆయన తట్టు తిరిగింది. ఎందుకని? నాకు వచ్చిన మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ముసుగు ఎవరిని చూసి తీసేసుకున్నాను? ఆయన చూసే కదా. ఇది సంఘం చేయవలసిన పని. సంఘం వైభవానికి రావాలంటే ఏం జరగాలి? మన ముఖం మీద ముసుగు ఉండకూడదు. ముసుగు వేసుకొని ముసుగులో చేసే పనులు కాదు ఇవి. వైభవంగా, గంభీరంగా, సంతోషంగా, ఆర్భాటంగా, టీవీగా చేయవలసిన పనులు ఇవి. దేవుడు మనకి అటువంటి వైభవాన్ని, పూర్వ వైభవాన్ని మరలా తీసుకొచ్చును గాక. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 18 చదివాం కదా, 16 చదవండి, అయిపోయింది. ఇంకా 3:16. వారి హృదయం ప్రభు వైపుకి ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీయబడుతుంది. అదే నేను అంటున్నాను, వారి హృదయం ప్రభు తట్టుకు తిరిగితే వారి ముసుగు తీయబడిపోతుంది. అలా ముసుగు తీయబడే స్వభావంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. మన ద్వారా అనేకమైన వారిని దేవుని తట్టు తిరిగేవారుగా దేవుడు మనల్ని ఉంచునుగాక. సొగసైన షారోను పొలంలాగా దేవుడు మనల్ని ఉంచునుగాక. మొదటి నుంచి చెప్పుకుంది, అయిపోవచ్చింది. షారోను పొలానికి ఏముంది? షారోను పొలం నివాసయోగ్యమైన ప్రదేశం. రెండవదిగా షారోను పొలం ఎలా ఉంది? షారోను పొలం ఎడారిగా మారినప్పటికీ దేవుడు దీవించిన తర్వాత షారోను పొలం పశువులకు మేత స్థలంగా మారింది. ఆ పశువులు కూడా ఏ పశువులు? తిరిగిపోయి ఎటో వెళ్ళిపోయిన పశువులు కూడా వెనక్కి తీసుకొచ్చి మరలా వాటికి మేత మేపే స్థలంగా దేవుడు షారోను పొలాన్ని దీవించాడు. తర్వాత మూడవదిగా షారోను పొలానికి ఏముంది?
సొగసు ఉంది, అందంగా తయారైంది. ఆ అందం ఎవరిని ఆకట్టుకోవడానికి? మనుషుల్ని ఆకట్టుకోవడానికి కాదు, పురుషుల్ని ఆకట్టుకోవడానికి కాదు. ఆ అందం ఎవరిని ఆకట్టుకోవడానికంటే అన్యజనులైన వారిని, దేవుని ఎరగని వారిని ఆకట్టుకొని ఆ క్రియల ద్వారా ఆ ముఖాన్ని చూసి, నీ ముఖం చూసి వదిలేసామంటారు చూడండి, అలాగా మన ముఖం చూసి దేవుని దగ్గరికి సన్నిధిలోనికి వచ్చేవారుగా దేవుడు మన ముఖాభివిందాలని దేవుడు అంత అందంగా మార్చుడుగాక. ఆమేన్. షారోను పొలానుకున్న మంచి వైభవాలన్నింటినీ, ఘనతలన్నింటినీ దేవుడు మన సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.